హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్. నేను మొన్న వీడియోలో సబ్జెక్ట్ వైజ్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని వస్తాయి, ఏ బుక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మనకి వీడియోస్లో అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ని 30 మార్క్స్కి 2025 జూన్లో జరిగినటువంటి మెయిన్స్లో వెయిటేజ్ ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ ఇవ్వడం అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ బుక్లెట్ అన్నది ఫ్రెండ్స్, దాంట్లో మన ఫస్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీనింగ్ అంటే సినోనియం, ఫస్ట్ 2 మార్క్స్ సినోనియమ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆపోజిట్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది 2 మార్క్స్. తర్వాత వచ్చేసి స్పెల్లింగ్ ఇవ్వడం జరిగింది 2 మార్క్స్. అక్కడ 6 మార్క్స్ అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ వెయిటేజ్ వచ్చేసి నెక్స్ట్ అప్రాప్రియేట్ సెట్ ఆఫ్ ప్రిపోజిషన్స్ 2 మార్క్స్ ప్రిపోజిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత కరెక్ట్ సెంటెన్స్ అంటే వీధిలో ఫంక్చువేషన్స్ ప్రకారమైన, తర్వాత సెంటెన్స్ ప్రకారమైన ఏది కరెక్ట్గా ఉన్నది అనే దాని ప్రకారం మనం పిక్ చేయాల్సి వస్తుంది. తర్వాత నేను లాస్ట్లో ఇంగ్లీష్కి 30కి ఎన్ని మార్క్స్ చేశాను అనేది కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత చూసి కరెక్ట్ సెంటెన్స్, ఈ 2 సెంటెన్స్ కరెక్షన్ సంబంధించిన మార్క్స్. తర్వాత 11th క్వశ్చన్ వచ్చేసి మనకి ఫేజెస్ అండ్ ఇడియమ్స్ అంటే ఐ కాంట్ టాక్ టు హిమ్, హీ ఈజ్ సచ్ క్యూర్ ఫిష్ అంటే దానికి సంబంధించినటువంటి ఫేజ్ ఇడియమ్స్ ఏది సూట్ అవుతుందో మనం పిక్ చేయాల్సి ఉంటుంది. 12 క్వశ్చన్స్ కూడా సేమ్ క్వశ్చన్. తర్వాత వచ్చేసి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏ పర్సన్ హూ హ్యాస్ జస్ట్ స్టార్టింగ్ లెర్నింగ్ అంటే ఆయన దేనికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి 1 వర్డ్లో మనం ఒక వర్డ్ పిక్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే, 1 వర్డ్ ఫ్రేజల్ ఇడియమ్స్ సంబంధించినది 14 క్వశ్చన్. ఇంకా తర్వాత 15th వచ్చేసి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. 15, 16 యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ సంబంధించినది. తర్వాత 17 క్వశ్చన్ వచ్చేసి సెంటెన్స్ జంబ్లింగ్ చేయాలి. 18 కూడా సెంటెన్స్ జంబ్లింగ్ అంటే కరెక్ట్ ఆర్డర్లో ఏది ఎక్కడ కరెక్ట్ ఆర్డర్ అని చెప్పి చేయాల్సి ఉంటుంది. తర్వాత చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటే ఇక్కడ ఏ వర్బ్ కరెక్ట్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ V1, V2, V3 అని ఉంటుంది. నేను దీనికి సంబంధించి ఇంగ్లీష్లో ఎలాంటి సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా నేను ఒక్కోసారి ఒక్కో సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి వీటికి సంబంధించి క్వశ్చన్ పేపర్లో వెయిటేజ్ ఎలా ఉందో మీకు ఒక ఓవర్వ్యూ ఐడియా కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఫిల్ ఇన్ ది బ్లాంక్ వచ్చేసి ఆర్టికల్స్. 2021 వచ్చేసి ఆర్టికల్స్. తర్వాత 22 క్వశ్చన్స్ వచ్చినట్టు అప్రాప్రియేట్ వర్బ్ అంటే ఇది కూడా V1, V2 కిందకి వస్తుంది. ఇది సెంటెన్స్ క్వశ్చన్స్. యాక్చువల్లీ అయితే ఈ సెంటెన్స్ అంటే టెన్స్కు సంబంధించిన క్వశ్చన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏముంటే V1 ఉంటే ఏం రావాలి, తర్వాత హీజ్, హ్యామ్, ఆర్, వాజ్ వర్కింగ్ ఇలాంటి వాటికి సంబంధించి ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత ఇది పాసివ్ వాయిస్ అంటే యాక్టివ్ పాసివ్ వాయిస్ 2 మార్క్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ మార్క్స్ అనేది 2 మార్క్స్ రావడం జరిగింది. ఇది 23rd క్వశ్చన్. ఇంకా తర్వాత మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 24th క్వశ్చన్ చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్సెస్ అంటే ఏది కరెక్ట్గా ఉందో మనం ఈ సెంటెన్స్ పిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూస్ ద అప్రాప్రియేషన్ ప్రియేషన్ వర్బ్ అంటే కరెక్ట్గా ఉన్న వాటిని మనం ఇక్కడ పిక్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటికి సంబంధించిన ఫ్రేజల్ వర్బ్ ఏది సూట్ అవుతుంది అని. ఇంకా తర్వాత వచ్చేసి ప్యాసేజ్. ఇక ప్యాసేజ్ గురించి ఈ ఓవరాల్గా ఫస్ట్ మాట్లాడే గురించి మనకి 25 గ్రామర్ వరకు రావడం జరుగుతుంది. 26 నుంచి మనకి 30 క్వశ్చన్ వరకు ప్యాసేజ్ అన్నది ఇవ్వడం జరిగింది. ఈ ప్యాసేజ్లో పెద్ద ప్యాసేజ్ కాదు, సింపుల్ ప్యాసేజ్ ఉన్నప్పటికీ ఈ ప్యాసేజ్లో మనం మ్యాక్సిమం 3 to 4 మార్క్స్ గ్యాదర్ చేయొచ్చు, ఎంతో హార్డ్ ప్యాసేజ్ ఇచ్చినప్పటికీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను 3 మార్క్స్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓవరాల్ సబ్జెక్ట్ వెయిటేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 మార్క్స్ యాక్టివ్ పాసివ్ వాయిస్ వచ్చాయి. 2 మార్క్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్, 2 మార్క్స్ వచ్చేసి ఫ్రేజల్ అండ్ ఇడియమ్స్, 2 మార్క్స్ వచ్చేసి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, తర్వాత 2 మార్క్స్ ఆర్టికల్స్, తర్వాత 2 మార్క్స్ సినోనియమ్స్, 2 మార్క్స్ ఆపోజిట్ వర్డ్స్, తర్వాత 1 వర్డ్ వచ్చేసి 1 లైన్ వర్డ్స్ అంటే అక్కడ ఒక పర్టికులర్ ఒక వర్బ్ అనేది మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి ఒక 1 మార్క్, తర్వాత 5 మార్క్స్, ఇలా ఓవరాల్ 30 మార్క్స్ అన్నది 2025 జూన్ జరిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఫేవర్లో మనకి ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి నేను ఇంగ్లీష్లో ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్లో ఎలాంటి చాప్టర్స్ మనం ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి చదివితే మనకి 20 మార్క్స్, అసలు ఏ బుక్ తీసుకోవాలి అనేది ప్రతి ఒక్క చాప్టర్ని నేను సబ్జెక్ట్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన వీడియోస్ మరికొద్ది మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఎవరైతే మన పోలీస్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందజేస్తూనే ఉంటాను. మన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ అవ్వాలంటే మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కొత్తగా పోలీస్ ప్రిపేర్ అవుతున్నట్లయితే నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నేను షేర్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొద్ది మీ సక్సెస్కి
నా అంతో ఇంతో తొలి అడుగైనా వేయించడానికి నా ఈ చిన్ని ప్రయత్నం. బాయ్ ఫ్రెండ్స్.